ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ ఏదో విశేషం చేస్తోంది. ఇప్పటి వరకు 2024 సీజన్లో అదరగొడుతూ వస్తున్న ఈ జట్టు పవన్ షరావత్ లేకపోయినా ఎక్కడా తగ్గడం లేదు. గత శనివారం బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన పోరులో బెంగాల్ వారియర్స్ పై 34-32 స్కోరు తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు ఈ విజయం వెనుక ఉన్న కథనాన్ని తెలుసుకుందాం. మ్యాచ్ మొదటి నుంచే హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఎదురుదాడి చేస్తూ మజాను తెచ్చిపెట్టారు. తెలుగు టైటాన్స్ తరపున కెప్టెన్ విజయ్ మాలిక్ 11 పాయింట్లతో అద్భుతంగా రాణించాడు. అతడికి తోడుగా ఆశీష్ నార్వాల్ 9 పాయింట్లతో చక్కటి సహకారం అందించాడు. మరోవైపు బెంగాల్ వారియర్స్ తరపున మనీందర్ సింగ్ 14 పాయింట్లతో ఆకట్టుకోగా మంజిత్ కూడా 7 పాయింట్లతో సహకరించాడు. ఇంతకీ తెలుగు టైటాన్స్ తమ స్టార్ రైడర్ పవన్ షరావత్ లేకుండా ఈ విజయాన్ని సాధించిందంటే ఆ జట్టులో డెప్త్ ఎంత ఉందో మనకు కనిపిస్తుంది. అయితే మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోచ్ పవన్ షరావత్ తిరిగొచ్చే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఇంకా సిద్ధంగా లేరు, తదుపరి మ్యాచ్ లో కూడా ఆడరు అని క్లారిటీ ఇచ్చారు. సో తెలుగు టైటాన్స్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమని చెప్పవచ్చు. పవన్ షరావత్ రాక కోసం తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. తెలుగు టైటాన్స్ ఇప్పుడు హర్యానా స్టీలర్స్ జట్టును ఎదుర్కోబోతోంది. ఈ జట్టు లీగ్ లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. కానీ తమ గత మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ గురించి కోచ్ మాట్లాడుతూ వారు ఇప్పుడు నంబర్ 1 స్థానంలో ఉన్నారు, కానీ దానికి బలంగా పోరాడితేనే విజయం సాధించగలం. ప్రతి మ్యాచ్ ఇక్కడ చాలా ముఖ్యమైంది. మొహమ్మద్ రెజా షెడ్లోయి ప్రత్యేకమైన ఆటగాడు, అతనిపై ప్రణాళికలు రూపొందించాలి అని వివరించాడు. సో ఫ్రెండ్స్, తెలుగు టైటాన్స్ జట్టు కెప్టెన్ పవన్ షరావత్ లేకుండా దాదాపు 8 మ్యాచ్లను ఆడింది. ఇన్ని రోజుల తర్వాత అతను హర్యానా స్టీలర్స్ తో జరిగే మ్యాచ్ లో తిరిగి వస్తాడని అందరూ ఆశించారు. కానీ అతను ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్ లోకి తిరిగి రావడం లేదు. ఇది తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగించే విషయం. కెప్టెన్ పవన్ షరావత్ కోసం తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, హర్యానా స్టీలర్స్ తో జరిగే మ్యాచ్ లో ఈ రోజు తెలుగు టైటాన్స్ విజయం సాధించాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, కెప్టెన్ పవన్ షరావత్ ఈ మ్యాచ్ లో తిరిగి రావడం లేదు. అతని రాక గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ రోజు జరిగే మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ పై తెలుగు టైటాన్స్ విజయం సాధిస్తుందా లేదా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.